భవనములోకి మరొక ఆదివారం దినమున రక్షించబడిన విశ్వాసులు, పరిశుద్ధులు అని పిలువబడేవారు, పరిశుద్ధుడైన దేవుణ్ణి, లోకములో ఉన్న మానవాన్ని రక్షించడానికి వచ్చిన రక్షణకర్తను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభుకే మనమందరము వందనస్తులై ఉన్నాము. ఆదివారము రక్షింపబడిన విశ్వాసులకి ఆదివారం అనంగంలోనే ప్రభుని ఆరాధించాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని గణపరచాలి అనేది జ్ఞాపకం రావాలి. ప్రభుని నమ్మని వారికి లోకములో ఉన్నటి నేత్రాశ జీవపు డమ్మములో వారు జీవిస్తూ ఉంటారు సెలవు దినం గనక. రక్షించబడిన విశ్వాసులకి ప్రభుని జ్ఞాపకం చేసుకునే దినం ఆదివారం దినం. అలాంటి ఆదివారం దినములో మనమందరము ప్రభు మందిరములో చేరి ప్రభు శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టె దగ్గర, ప్రభు రక్తానికి సూచనగా ఉన్న రసపాత్ర దగ్గర మన శిరస్సును వంచి, మన మనసును వంచి, మన ఆలోచనను వంచి, మన దేహాన్ని వంచి ఆయన దగ్గర సాగిలిపడాలి, ఆయనకి నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మనకు రావాల్సిన శిక్ష యావత్తు మన ప్రియ ప్రభు ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన రక్తం ముద్దగా మారిపోయాడు శిలువ మీద. మనము పొందాల్సినటి దెబ్బలు, మనం పొందాల్సినటి గాయాలు, మనం పొందాల్సినటి అవమానం మన నిమిత్తమై ఒదుపుదేపటి గొర్రె పిల్లలాగా మౌనం వహించిన వాడిగా మన ప్రియ ప్రభుని మనం చూస్తున్నాం. మన కొరకు ఎవరో ప్రాణం పెట్టలేదు. మన ప్రియ ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని ధారపోయటానికి ఇష్టపడ్డాడు. అలాంటి ప్రియ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారము ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని పూజించి గణపరిచే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఒక 7 సంగతులు, 7 మాటలు బైబిల్ గ్రంథంలో త్వరగా ఓరకట్ట జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఆయన దగ్గర సాగిలిపడి ఆయనకు నమస్కారం చేసి ఆయన పూజిద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక 7 లేఖన భాగాలు త్వరగా చూసుకుందాం. చూడండి, అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాసినటువంటి కొరింథీ పత్రిక. అపోస్తులైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకి, అంటే కొరింథీ సంఘములో ఉన్న ఆరాధించే బిడ్డలకి ఆయన పత్రిక రాశాడు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము వచనము 18 చదువుకుందాం. 18 వచనం 18. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఎరితనముగాను, కానీ రక్షింపబడుచున్న మనకు సిలువ అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. సిలువ గురించినటువంటి వార్త, సిలువను గురించినటువంటి వార్త నమ్మని వారికి ఎలా ఉందంటే ఎర్రితనంగా ఉంది. నమ్మని వారికి ఎర్రితనంగా ఉంది.
నమ్మిన మనకి ఏముంది? దేవుని శక్తి. నమ్మిన మనకి సిలువ అనేది దేవుని శక్తి అయి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న విశ్వాసులు చెబుతున్నాడు, ఓ కొరింథీలో ఉన్న విశ్వాసులారా, ఓ కొరింథీలో ఉన్న సంగమా, సిలువను గురించిన సంగతి మీకు తెలుసా అన్నాడు. నమ్మని వారికి అది ఎర్రితనంగా వారికి ఉంది, కానీ నమ్మిన మీకు ఎలాగుంది అని చెబుతున్నాడు. నమ్మిన మీకు ఎలా ఉండాలంటే అది దేవుని శక్తి అయి ఉండాలి. కొరింథీలో ఉన్న విశ్వాసులకి ఈ వాక్యము, ఈ పట్టిక రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే సిలువను గురించిన వార్తనంగంలోనే రక్షించబడిన విశ్వాసులకు ఎలా ఉండాలంటే అది దేవుని శక్తి అయి ఉండాలి. దేవుని శక్తి అయి ఉండాలి. ప్రేమండి దేవుని బిడ్డరా, దేవుని శక్తి నమ్ముకున్న విశ్వాసులకి, నమ్మని వారికి ఎర్రితనం. అయితే నమ్ముకున్న వారికి దేవుని శక్తి అని తెలుసుకున్న వారు సిలువ దగ్గరికి రావాలి. సిలువ దగ్గరికి వచ్చి సిలువని మహిమపరచాలి. సిలువలో ఉన్న క్రీస్తు ప్రభువారిని. ఆయన సిలువ ఎక్కకపోతే మనకు రక్షణ దొరికేది కాదు. ఆయన సిలువ మీద ఆ 3 మేకుల మధ్యలో వేలాడబడకపోతే, ఆయన అమూల్యమైన రక్తము మన కొరకు సిందించకపోతే మనకు పాపక్షమాపణ దొరికేది కాదు, రక్షణ దొరికేది కాదు. ఆ సిలువ శక్తిని మనం చూడాలి. ఆ సిలువలో ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. 2 మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. సిలువను గురించినటువంటి వార్త నమ్మని వారికి ఎర్రితనంగా ఉంది. నమ్ముకున్న మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డరా, సిలువను గురించినటువంటి వార్త ఎప్పుడైతే మనం వింటామో అది దేవుని శక్తిగా మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆ శక్తి దగ్గరికి మనం వచ్చి ఆ సిలువను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి మాట, సిలువను గురించినటువంటి వార్త నమ్మని వారికి ఎరితనంగా ఉంది. నమ్ముకున్న మనకైతే అది శక్తి అయి ఉంది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నమ్ముకున్న మనకి సిలువ వార్త దేవుని శక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట. రెండవ మాట చూద్దాం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడండి. బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి. బైబిల్ ఒకవేళ ఎవరికైనా లేకపోతే బైబిల్ కొనక్కరండి. బైబిల్ ఇప్పుడు 200 రూపాయలు అవుతుంది కొనుక్కుంటే. బైబిల్ లేకుండా మనం మందిరానికి రాకూడదు. చదువు వచ్చినా రాకపోయినా ప్రతి విశ్వాస చేతిలో జీవగంధం ఉండాలి. పవిత్ర గంధం చేతిలో ఉండాలి. చేతిలో లేకుండా ఎవరు కూడా ప్రభు దగ్గరికి రాగాకండి. సెల్ ఫోన్లో ఉన్నాయి, సెల్ ఫోన్లో చూడొచ్చు బైబిల్ అంతా, సెల్ ఫోన్లో కీర్తన పాడొచ్చు అనుకొని బైబిల్ లేకుండా సెల్ ఫోన్ తీసుకొని రాగాకండి. అది క్రమం కాదు. మన ప్రభు చూస్తున్నాడు. దైవ గంధాన్ని మనం మోస్తే దైవగంధం ఒకప్పుడు మనము మోస్తుందంట. దైవగంధాన్ని మనం మోస్తే దైవగంధం మనము మోస్తుందంట. అందువల్ల ప్రతి ఒక్కరి దగ్గర జీవగంధం ఉండాలి, పవిత్ర గంధం ఉండాలి, బైబిల్ గంధం ఉండాలి. ఆ గంధములో ఉన్న ప్రతి లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, అందువల్ల రెండేది మనం చూద్దాం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త వచ్చినా రాకపోయినా బైబిల్ వరకు అక్కడ చెప్పండి. మీకు ఒకవేళ లూకా సువార్త ఎక్కడ ఉంది, మార్కు సువార్త ఎక్కడ ఉంది తెలియకపోయినా ఊరికి నేను చెప్పినప్పుడు పేజీలన్నీ తిప్పుకండి. ఎందుకంటే అలవాటు అయిపోద్ది. చెయ్యి అలవాటు అయిపోతే మీకు ఆటోమేటిక్గా బైబిల్ అర్థం అయిపోద్ది. ఎక్కడ ఏముందో కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా మీరు తీయగలరు, మీరు చెప్పగలరు. ఇలాంటి అనుభవంలోకి మనము రావాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, 23వ వచనం చదువుని చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లనేను,
ఒకవేళ ఎవరైనాను నన్ను ఎమ్మడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను ఎమ్మడించవలెను. ప్రతి దినము రక్షించబడిన విశ్వాసులు సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆదివారమే కాదండి, రక్షింపబడిన ప్రతి విశ్వాసి దేవుని శక్తి అని తెలుసుకున్న వారు సిలువ ప్రతి దినము ఆ సిలువ ఎత్తుకునే వారిగా ఉండాలి. ఆ సిలువని ప్రతి దినము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ప్రతి దినము, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, దినము ప్రతి దినము సిలువను గురించినటి వార్త, మనము సిలువను గురించినటి ఎవరు సిలువ వారు ఏం చేయాలంట, ఎమ్మడిస్తూ మోసుకునే వారిగా ఉండాలి. అంటే నీ సిలువ నువ్వెత్తుకోవాలి. అంటే సిలువ అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యక్తిగతంగా మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. మధ్యలో ప్రతి దినము తాను సిలువ ఎత్తుకొని ఆయన్ను ఎమ్మడించవలెను. సిలువ శక్తి అని తెలుసుకునేవారు ప్రతి దినము ఆ సిలువ వైపు చూసి ఆయన్ని ఎమ్మడించే వారిగా ఉండాలి. రెండేది, ఎప్పుడైతే మనం దేవుని శక్తి సిలువని తెలుసుకున్నామో ఆ తెలుసుకున్న వారు ప్రతి దినము ఆ సిలువను ఎత్తుకొని ఆయన్ని ఎమ్మడించే వారిగా ఉండాలి. రెండో మాట, ప్రతి దినము రక్షించబడిన విశ్వాసుల్లో ఎవరు గుర్తుండాలి? సిలువ మాత్రమే గుర్తుండాలి. ప్రతి దినము నిద్ర లేచావా, సిలువ 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 వైపు మనము ప్రయాణించే వారిగా, సిలువ వైపు ఎమ్మడించే వారిగా ఆయన సిలువను ఎత్తుకొని ఆయన సన్నిధిలో మనము ఆయన్ని ఎమ్మడించే వారిగా ఉండాలి. రెండేది. మూడేది చూడండి, మార్కు సువార్త 3. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము వచనము 21. కురేను అనే సీమోను అనే ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు ఆయన ఏం చేశారంట? బలవంతము చేసిరి. ఇక్కడ ఒక సహోదరుడు, కురేను అనే ఒక సహోదరుడు పల్లెటూరు గ్రామం నుంచి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే సిలువ వేసుకొని యెరూషలేములో ఆయన ఆ గొల్గోతా కొండకు ఈడ్చుకొని వెళుతున్నారు. అయితే ఆయన ఆ బరువైన సిలువని లాగలేని స్థితిలో ఆ సహోదరుని తీసుకొచ్చి సిలువ కొంతసేపు నువ్వు మహిమని ఆయన మీద వెత్తాడు. ఆయన మీద ఎత్తంగంలోనే కొంతసేపు ఆయన మొయ్యంగంలోనే ఆయన చేత కాలేదు ఆ సిలువ మొయ్యటానికి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మాట్లాడలేదు కానీ తన సాయి చూసి, ఈ సిలువ నువ్వు మోసేది కాదు, ఇది నువ్వు మొయ్యలేనిది, ఈ సిలువ మోసేవాడిని నేను అని తిరిగి ఆయన భుజాల మీద ఆ సిలువ ఎత్తుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ ఆరాధనలో సిలువను గురించినటువంటి వార్త నమ్మని వారికి ఎలా ఉందంటే అది ఎరితనంగా ఉంది. నమ్ముకున్న మనకు ఎలాగుందంట? దేవుని శక్తి అయి ఉన్నది. ఈ ఆరాధనలో దేవుని శక్తిని మనం చూస్తున్నాం, సిలువను మనం చూస్తున్నాం. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోయితున్న విధానాన్ని మనం చూస్తున్నాం. మంచిది. మూడేది మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువారు సిలువ మోస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగా 4 చూద్దాం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము వచనము 38. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం 4. మరియు కుడివైపు ఒకడును ఎడమ వైపు ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నాడంటే గొల్గోతా అనే కొండ మీద
సిలువ మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనతో కూడా ఇద్దరు బందిపూటు దొంగలని ఆ గొలగొతా అనే కొండ మీద ఆ సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. సిలువ మీద వేలాడబడుతున్నారు ముగ్గురు వ్యక్తులు సిలువ మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇద్దరు వ్యక్తులు వాళ్ళల్లో ఏం చేశారంటే వారు బందిపూటి దొంగలుగా మనం చూస్తున్నాం. అంటే దొంగల్ని రోమా ప్రభుత్వం ఏం చేసేవారంటే ఎవరైనా దొంగతనం చేస్తే అందరూ చూస్తుంటుండగా ఎత్తైన స్థలములకు తీసుకుపోయి ఆ గొలగొతా అనే కొండ మీద సిలువ వేసి చంపుతుంటుండగా అందరూ చూడాలి. అందరూ చూస్తే మళ్ళీ రెండోవాడు తప్పు చేయకూడదు, దొంగతనము చేయకూడదని శిక్ష వేశారు ఇద్దరు దొంగలకి. కానీ ఏ నేరము చేయినా యేసుక్రీస్తు ప్రభు ఏ నేరము చేయలేదు. ఏ నేరం చేయన యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఇద్దరు దొంగల మధ్య వ్యక్తిగా యేసు ప్రభు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సిలువలో యేసయ్య సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు సిలువ లాగేటప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన పెళ్ళున ఇద్దరు సైనికులు, బలమైనటి సైనికులు కొరడాలు తీసుకొని ఒకరమిట ఒకరు ఒక కొరడా తీసిన తర్వాత మరో కొరడా ఆయన మీద పడుతూ ఉంటే ఆయన మన నిమిత్తమై తన ఈపు సాపి ఆ దెబ్బలు పొందిన వాడిగా మనం చూస్తున్నాం. ఎవరి కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు యేసయ్య? ఎవరి కొరకు శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు యేసయ్య? ఎవరి కొరకు ముయ్యలేని బరువైన ఆ కొయ్యమానును, ఆ సిలువ మానును యెరూషలేము వీధులంతా తిరుగుతూ ఎత్తైన స్థలములోకి తీసుకొని వెళ్ళాడు యేసయ్య. మన నిమిత్తమై ఆయన పొందిన గాయములు, మన నిమిత్తమై ఆయన పొందిన దెబ్బలు, ఆయన ముఖం మీద కేకరించి ఊమి వేశారు. ఆయన ముఖం దాచలేదు. ఆయన ముఖం మీద నుండి ఎంటికలు పెరిగి వేశారు. ఆయన ముఖాన్ని దాచలేదు. ఆయన ఈపు మీద కొరడా దెబ్బలు పడ్డాయి. ఆయన ఈపును దాచలేదు. ఆయన ఇద్దరు దొంగల మధ్యలో లోక రక్షకుడు వేలాడబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, లోక రక్షకుడు వేలాడబడ్డాడు సిలువ మీద. ఇద్దరు బందిపూటు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు నలిగిపోయాడు, కరిగిపోయాడు. మనం నలుగుతున్నామా యేసయ్య కొరకు? కరుగుతున్నామా? మనం నలిగిపోతున్నామా, కరిగిపోతున్నామా యేసయ్య కొరకు? ఆయన నలిగిపోయాడు, దెబ్బలతో నలిగిపోయాడు. ఒక కొవ్వొత్తిని వెలిగించినప్పుడు ఆ ఒత్తి వెలిగిస్తూ మగినము కిందకి కరిగిపోతా ఉంటది. అలాగా నడినెత్తి నుంచి అరికాల వరకు యేసు ప్రభు మన కొరకు నలిగిపోయాడు, కరిగిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువను జ్ఞాపకం చేసుకుందాం, ఆ శక్తిని జ్ఞాపకం చేసుకుందాం. నమ్మిన మనకు సిలువ దేవుని శక్తి అయి ఉన్నది. నమ్మన వారికి అది ఎర్రితనంగా ఉన్నది. నమ్ముకున్న మనకు సిలువ దేవుని శక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 5వ మాట చూద్దాం, చూడండి.
5వ మాట ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా, ఆయన సిలువ మరణం పొందినంతగా ఇదేంటి చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రేమేంటి దేవుని బిడ్డరా, ఆయన ఏం పొందాడు? సిలువ మరణం పొందినంతగా యేసుక్రీస్తు ప్రభువారు తనకు తాను తగ్గించుకొని, ఈ తగ్గించుకునే మాట ఎలాగ చెప్పడంలో నాకు ఇంకా అర్థం కావట్లేదు. తనకు తాను తగ్గించుకొని సిలువ మరణం పొందునంతగా. ఎవరి కొరకంట సిలువ మరణం? ఎవరి కొరకంట తగ్గింపు? మనందరి కొరకు మన ప్రియ ప్రభు ఆకాశములో ఉన్న ఆ అద్వితీయ కుమారుడు తండ్రి రొమ్మున ఆనుకొని ఆనందించాల్సిన ఆ సింహాసనం మీద ఆ అద్వితీయ కుమారుడు క్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై పశువుల పాకను ఎన్నుకున్నాడు. మన నిమిత్తమై సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో ఆయన్ని పరుండి పెట్టారు. ఎంతగా తగ్గించుకున్నాడు మనందరి కొరకు యేసయ్య. తనకు తానుగా తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తగ్గించుకోవడం అంటే ఎలాగ చెప్పాము అని చెప్పాను మరొకసారి. దెబ్బలు కొడుతుంటే మాట్లాడాల, కేకరించి ఊమి వేస్తుంటే నోట్లో నుంచి మాట రాలా. అడ్డగొయ్య నిలువు కొయ్య మేకులతో కొట్టి ఆ సిలువని చెక్కి ఆయన భుజాల మీద పెట్టినప్పుడు ఆయన నోరు తెరవల. యెరూషలేము వీధులన్నీ బజార్లన్నీ తిరగమన్నారు. వీధులంటే బజార్లు తిరగమన్నారు. బజార్లు తిరగమంటే తిరిగాడు. సిలువ ఎత్తుకమ్మంటే ఎత్తుకున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టుకోమంటే పెట్టించుకున్నాడు. అంతేకాదు కేకరించి ముఖం మీద ఊమేస్తుంటే ఊమి వేయించుకున్నాడు. అంతేకాకుండా మేకులు కొడతామన్నారు. అదే సిలువకు, అదే కొయ్యకు మేకులు కొడతామన్నారు. ఎన్ని మేకులు కొడతారు? 3 మేకులు కొడతామన్నారు. 2 చేతులు ఇచ్చి ఊరుకున్నాడు మేకులు కొట్టండి అని. పాదాల్లో మేకు కొడతామన్నారు. 2 పాదాలు ఇచ్చి ఊరుకున్నాడు ఆయన. ఆయన ఇడిసి పెట్టాడు. మన నిమిత్తమై ఆయన చేతులు అప్పగించాడు. మన నిమిత్తమై పాదాలు అప్పగించాడు. మన నిమిత్తమై ఈపు అప్పగించాడు. మన నిమిత్తమై శిరస్సును అప్పగించాడు. మన నిమిత్తమై చెంపలు అప్పగించాడు. మన నిమిత్తమై దేహమంతా శిలువ మీద ఆయన కాచిన అమూల్యమైన రక్తాన్ని చూడండి. యేసుక్రీస్తు ప్రభువారిని మధ్యలో 2 బందిపోటుతంగా మధ్యలో ఉన్న యేసు ప్రభుని చూడండి. ఆయన శక్తిని చూడండి. ఆయన శక్తిని చూడండి. రక్షించబడిన మనము దేవుని శక్తి మనం చూడాలి. ఆయన శక్తిని మనం చూడాలి. ప్రేమేంటి దేవుని బిడ్డరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో తానుగా తగ్గించుకొని సిలువ మీద ఎక్కిన యేసు ప్రభు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనాన్ని. నేను క్రీస్తుతో కూడా సిలువైబడుచున్నాను. ఇక నిర్మించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పౌలు అంటున్నాడు, యేసు క్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు కదా, నేను కూడా
నాలో క్రీస్తు ప్రవేశిస్తున్నాడు. ఆయన శక్తిని తెలుసుకున్న వారు అనాల్సిన మాట ఏందో తెలుసా? నాలో క్రీస్తు ప్రవేశిస్తున్నాడు. పౌలు భక్తుడు యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తే, నేను కూడా ప్రభుతో సిలువ వేయబడ్డాను, ఇప్పుడు బతుకుతున్నది నేను కాదు, నాలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభు ఉన్నాడు. సిలువ ఎరిగిన మనలో ఎవరుండాలి? క్రీస్తు ప్రభు ఉండాలి. క్రీస్తు ప్రభు కొరకే మనం ఈ లోకములో జీవించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగైతే 7వ చొద్దును చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏమంటే సులువుగా చిక్కుల్లో పెట్టేది ఏంటని చెప్పండి? పాపము సిక్కుల్లో పెడుతుంది. ఎలాగ పెడుతుందంట? సులభంగా పాపము సిక్కుల్లో పెట్టేది. అందుకనే క్రీస్తు శక్తి అని తెలుసుకున్న మనలో ఏమనకూడదు? ఇప్పుడు చెప్పాలి, పాపం జోలికి వెళ్ళకూడదు. పాపం అంటే చాలా మంది అనుకుంటున్నారు, ఆయనకి ఇష్టము లేని ఏది చేసినా అది పాపమే. ఎవరికి ఇష్టము లేనిది? క్రీస్తు ప్రభు వారికి ఇష్టము లేనిది ఏది చేసినా అది పాపమే. అలాగైతే చూడండి, పాపం ఏం చేస్తుందంటే సులువుగా సిక్కుల్లో పెడుతుంది. జాగ్రత్త. సిలువను గురించినట్టు వార్త లోకములో ఉన్న వారికి ఎలాగ ఉందంట? ఎర్రితనంగా ఉంది. ఆ ఎర్రితనంలోకి మనం పోకూడదు. ఒకసారి క్రీస్తు ప్రభుని వెంబడించిన తర్వాత, ఒకసారి క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ఒకసారి సంఘములో చేర్చబడిన తర్వాత, ఒకసారి ప్రభుకు మనం సాక్షి ఇచ్చిన తర్వాత తిరిగి సులువుగా చిక్కులు పెట్టే అపవాదుడు మన జోలికి రాకూడదు. వాడు మనల్ని సిక్కుల్లో పెడతాడు. వాడు మందిరానికి రానివాడు, ఆరాధనకు రానివాడు, దేవుని సన్నిధికి రానివాడు, దేవుని ఆరాధించినవాడు, నోరు తెరవనివాడు, దేవుని సన్నిధిలో కీర్తనలో పాడనివాడు. అంతేకాదు, దేవుడిని ఆరాధించడానికి సిక్కుల్లో పెట్టేది ఎవడంటే అపవాదుడు. సిక్కుల్లో పెడతాడు సులువుగా. జాగ్రత్త సుమా. అందువల్ల రక్షించబడిన విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దినము మన సిలువ మన జ్ఞాపకం రావాలి. నిద్ర లేచామా, మన ఆలోచన సిలువ. పనికి వెళ్ళామా, మన ఆలోచన సిలువ. ఉద్యోగాలు చేస్తున్నామా, మన తలంపులు సిలువ. మనం ప్రయాణం చేస్తున్నామా, మన ఆలోచనలు సిలువ. మనం ఎక్కడికి వెళ్ళినా సరే సిలువ. సెలువులో మన కొరకు పొందిన గాయాలు, మన కొరకు కాచిన అమూల్యమైన రక్తదారులను మనం జ్ఞాపకం చేసుకుని సులువుగా రక్షించబడిన ఈ శ్వాసల్ని సిక్కుల్లో పెట్టేది ఏంటంటే పాపం అని మనం జ్ఞాపకం చేసుకుని తర్వాత ఇచ్చిన చదువు చూడండి. తర్వాత ఇచ్చిన సులువుగా చిక్కుల్లో పెట్టే ఆ పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. సిలువ వైపు చూస్తే ఏమొస్తుందంట? ఓపిక వస్తుందండి, నెమ్మది వస్తుందండి. సిలువ వైపు చూపుతూ ఓపిక ఉండదు. పౌలు అదే చేశాడు కదా. పౌలు సిలువ వైపు చూశాడు. అందుకే నేను సిలువ వేయబడ్డాను క్రీస్తు అన్నాడు. ఒకటే మాట. మనం సిలువ వేయబడి ఉంటే సిలువ మనకు శక్తి అయి ఉండాలి. మనము సిలువ వైపు చూస్తే సిలువ నమ్మని వారికి ఎరితనంగానే, నమ్ముకున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తిని మనం ఆశించి సిలువ వైపు చూసి మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ 7 మాటలు మన హృదయాల్లో భద్రతపరుచుకొని సిలువ వైపు మన ఆరాధన, సిలువ వైపు మన అర్పణ, సిలువ వైపు మన పదాలు అలాగ ప్రభుకి అర్పించి ఆరాధనలో ఆయన మహిమపరిచే వారిగా ఉండాలి.
ఆయన మహింపరిచే వారిగా ఉండాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నారు. అలాగైతే ప్రేమేట దేవుని బిడ్డరా, ఇందాక సిలువలో సాగింది యాత్ర, కరుణామయిని దయగల పాత్ర, కరుణామయుడు యేసయ్య. ఆయన కరుణా కటాక్షాలు మన మీద చూపించాడు, మనల్ని రక్షించాడు. రక్షించిన మనము సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని శక్తి అయి ఉన్నది. నమ్మని వారికి అది ఎలా ఉందంట? ఎర్రితనంగా ఉన్నది. నమ్మన వారికి ఎర్రితనం ఉంది సిలువ అంటే, నమ్ముకున్న మనకి శక్తి అయి ఉన్నది. ఆ శక్తిని మనం ఆశించి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించి మహిమపరిచే వారిగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి లేఖన భాగాలు మన కొరకు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.